పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టేట్ మొత్తానికి ఎగ్జామ్ నుంచి 10 నెలల్లో కంప్లీట్ చేస్తారు సార్. 10 నెలల నుంచి 1 నెల నుంచి 10 నెలల్లో మొత్తం ప్రాసెస్ ఇంటర్వ్యూలు అయిపోయి జాబ్లో జాయిన్ అయిపోతున్నారు. కానీ ఎంపీఎస్సీకి వచ్చిన అది రాజ్యాంగబద్ధం, ఇది రాజ్యాంగబద్ధ సంస్థ. చట్టబద్ధమైన సంస్థ, రాజ్యాంగబద్ధం కాదు. అక్కడ యూపీఎస్సీకి ఉన్న పవర్స్ మరి వచ్చిన చైర్మన్ అందరూ చూసినట్టు వెళ్ళిపోతున్నారు. కానీ ఏపీఎస్సీలో రిఫార్మ్స్ తీసుకోవట్లేదండి. ఎందుకంటే మనం రేపొద్దున మనం ఇంటికి వెళ్ళి మన పిల్లలు పంపించాలన్నా, మన ఊళ్ళో పంపించాలన్నా ఏపీఎస్సీ ఇప్పటికే ఆల్రెడీ వచ్చిన టాప్ ఏపీఎస్సీ మాత్రం వెళ్ళగండి. సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళండి, ఎస్ఎస్సీ సీజీఆర్ చెప్తారు. కానీ ఏపీఎస్సీ చెప్తారు. నాకు కూడా చెప్పిన చాలా మంది ఉన్నారు. కానీ కొంతమందికి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. వాటి కోసం ఖచ్చితంగా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో తలుపు తట్టాల్సి అవుతుంది. కానీ అలా వచ్చినప్పుడు మన ఎవరైతే మన సీనియర్స్ ఆస్పిరెంట్ ఉన్నారో వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ మనకు వచ్చింది. రేపు రోజు మన జూనియర్స్ కానీ మన ఇంటి దగ్గరికి వచ్చారు. కానీ వాళ్ళు నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతారు. బేస్ సరిగ్గా మనకు ఎంత గట్టిగా వస్తే ఏం నాకు రాయిపెట్టి మొక్క నిలబెట్టి ఉంటుందా చాలా వస్తే ఇవి మళ్ళీ మన కోర్టులు మెట్లు ఎక్కిస్తాయని వాళ్ళకి తెలియాలి. అలా ఏబిపిఎస్సీలో రిఫార్మ్స్ వచ్చేలాగా మన సాధ్యతంగా ఈ పోరాటాన్ని చేద్దాం. మీ మిత్రులందరికీ చెప్పండి, ఎవరైతే రూమ్స్ లో ఉన్నారో వాళ్ళు చదివిన రిజల్ట్ వచ్చిన అది ఫైనల్ తీర్పు కూడా కోర్టు ఏది చెప్తుందో అదే చెల్లుతుంది. ఎందుకంటే ఇవి జీవో నెంబర్ 77 అని మీకు తెలిసిన కాన్స్టిట్యూషన్ మనం చదువుకున్నాం. వాటికి ఖచ్చితంగా విరుద్ధం. ఇక్కడ ఏ కోర్టుకి వెళ్ళినా ఫైనల్ గా సుప్రీం కోర్టు ఇవాళ మన డివిజనల్ బెంచ్కి వెళ్తున్నారు, తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళినా సరే ఎప్పుడైనా ఫైనల్ కొట్టేస్తారు. ఆల్రెడీ జాబులు చేస్తున్నారు. ఏంటంటే మాకు జాబ్ ఉంది కదా, మేము ఏదో చేసుకుంటాం, మీరు వెళ్ళి చేయండి అంటారు. వన్స్ జాబ్ వచ్చి 2 నెలలు 3 నెలలు మీరు జాబ్ లో జాయిన్ అయిన తర్వాత గ్రూప్ 2 నోటిఫికేషన్ కొట్టేస్తే ఆ జాబ్ పోతే ఈ జాబ్ పోతే రెండు పోతే అప్పుడు మీరు మా అలాగే రోడ్లు ఎక్కాలి. అలాంటి జాబ్ చేస్తున్న వాళ్ళు మీరు చెయ్యండి, మేము ఉంటున్నామని చెప్తున్నారు రీడింగ్ రూమ్ లో. అలాంటి వాళ్ళు కూడా రమ్మని చెప్పండి. మనం కత్తికి లేని పవర్ మాటకు ఉంటుందండి, గుర్తుపెట్టుకుంటారు. ఒక రీడింగ్ రూమ్ లో అలాగే ఒక ఆయన ఉంటే ఒక మాట వదిలేసి వచ్చారు, సాయంత్రం దాకా బుక్ చదవలేపాడు ఆయన. అలా ఉంటుంది. కత్తికి లేని పవర్ నోటి మాటకు ఉంటుంది. మనం ఏదైనా మార్చగలం. ఎక్కడో వెస్ట్ బెంగాల్లో పుట్టిన నక్సలైట్ ఉద్యమం శ్రీకాకుళంలో వెంపటాప్ సచ్చి ఉన్నారు. ఒక అతను మాస్టర్ ఆయన వల్ల ఉద్యమం జన్మించి ఈ రోజు కూడా చచ్చిపోలా. సతీష్ గఢ్ ఒరిస్సా ఆంధ్ర బోర్డర్లో ఈ రోజు కూడా పోరాడుతున్నారు. పోరాటం అంటే అలా ఉండాలి. మనం సాధించేదాకా మనం సాధించి భవిష్యత్ తరాలకి మెట్లేసేలా ఉండాలి. రోస్టర్ క్లియర్ చేయాలి. We want justice. రోస్టర్ క్లియర్ చేయాలి. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. రోస్టర్ క్లియర్ చేయాలి. ఎగ్జామ్ పెట్టాలి. We want చిరంజీవి గారు రాజీనామా చేయాలి. ఎమ్మెల్సీ చిరంజీవి గారు రాజీనామా చేయాలి. గవర్నమెంట్ వెంటనే స్పందించాలి. జస్టిస్. We want justice. రోస్టర్ క్లియర్ చేయాలి. ఎగ్జామ్ పెట్టాలి. ఎగ్జామ్ పెట్టాలి. ప్రభుత్వం స్పందించాలి. We want justice. నిజంగా ఇది చాలా బాధాకరమైన సమయం ఇది. ఎందుకంటే 2 రోజుల్లో ఎగ్జామ్ పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నారంటే అది నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇది. మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదండి. ఇంతకు ముందున్న గతంలో పార్టీకి కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి కానీ ఎవరికి మేము సంబంధించిన వాళ్ళం కాదు. మేము నిరుద్యోగులం. ఒకసారి మీరు గమనించండి, లాస్ట్ గవర్నమెంట్ 151 సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేసింది. అలాంటి గవర్నమెంట్ 11 స్థానాలకు పడిపోయింది. కారణం ఏమిటంటే ఒకసారి ప్రతి ఒక్కరు వినండి, ఇక్కడ పోలీస్ అనేసరికి అదొక సెక్షన్ ఆఫ్ పీపుల్ వెళ్తారు. బీఈడి వాటికి డిఎస్సికి వాళ్ళు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వెళ్తారు. కానీ దీనికి మాసివ్ పీపుల్ ఉంటారు అండ్ మాస్ కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే డిగ్రీ బీటెక్ అన్ని చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతారు. అలాంటిది దాదాపు 20 లక్షల మంది మా అన్ఎంప్లాయీస్. ప్రతి ఇంట్లో 4-5 తీసుకుంటే దాదాపు 1 కోటి మంది. ఈ రోజున్న ప్రభుత్వానికి 160+ సీట్లు వచ్చాయంటే కారణం మా నిరుద్యోగులు. ఎందుకు లాస్ట్ గవర్నమెంట్ ఈ రోజుకి ఎందుకు మేము ఓడిపోయామో వాళ్ళు ఎన్ని రివ్యూలు పెట్టుకుని అర్థం కావట్లేదు. ఈరోజు మాకు మీడియా లేకపోవచ్చు, కానీ సోషల్ మీడియా
ముఖంగా ప్రతి ఒక్కరికి రాష్ట్రానికి ఓడిపోయిన పాత గవర్నమెంట్ కూడా మేము తెలియజేస్తున్నాం. మా నిరుద్యోగులే కారణం. మీరు జాబ్ క్యాలెండర్ ప్రతి జాన్యువరిలో రిలీజ్ చేస్తానన్నారు. మీరు ఎన్ని పథకాలు ఇస్తే ఇచ్చి ఉండొచ్చు, కానీ మా వాళ్ళకి ఎవరికి మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు మీ గవర్నమెంట్ ఇంట్లో కూర్చుంది. ఈ గవర్నమెంట్ కూడా వచ్చి రాగానే మొదట బాబు మీ అందరి ప్రాబ్లమ్స్ మేము క్లియర్ చేస్తాం, డిఎస్సి కాదు ప్రతి క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ గవర్నమెంట్లోకి వచ్చినాక మొత్తం మమ్మల్ని ఈరోజు 20 రోజుల నుంచి దాదాపు నెల నుంచి ప్రతి ఒక్కరు చదువులు మానేసి రోడ్ల మీదకి వచ్చి ఫైట్ చేస్తుంటే ఏ మీడియా దగ్గర రావట్లేదు, ఏ ఒక్క ప్రజానాయకుడు మా కోసం స్పందించట్లేదు. ఇది మేము ఉంచుకుంటాం. మేము ప్రతిసారి ఉద్యమం చేసేటప్పుడే జరిగి మళ్ళీ అది మా ప్లస్ అయినా మైనస్ అయినా అక్కడ ఆగిపోయినట్లు ఉండదు. ఈసారి ఇది 5 ఏళ్ళు కంటిన్యూ అవుతుంది. ప్రతి జాబ్ కోసం ఇలాగే మేము వస్తాం. బిఈడి వాళ్ళ కోసమైనా వస్తాం, పోలీస్ ఆస్పిరెంట్స్ కోసమైనా వస్తాం, అందరం వస్తాం, డిఎస్సి వాళ్ళ కోసమైనా వస్తాం. మేము ఫైట్ చేస్తాం. ఈ గవర్నమెంట్ మళ్ళీ మాకు కానీ న్యాయం చేయకపోతే పాతది 23 సీట్లు, అందులో 20 కూడా ఉండదు. మేము ఎన్నాళ్ళు బ్రతిమలాడాం, మీ కాళ్ళు పట్టుకొని ఇంకా తిరిగే ఓపిక మాకు లేదు. ఎందుకంటే 2 రోజుల్లో ఎగ్జామ్ పెట్టుకొని ఆడవాళ్ళు చూడండి రోడ్ల మీద ఎండల్లో తిరుగుతున్నారు. అక్కడ శ్రీకాకుళంలో, విజయనగరంలో, ఈస్ట్ వెస్ట్ గుంటూరు ప్రతి చోట చూడండి. ఎందుకు ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి కళ్ళు కనబడట్లేదా? ఇంతమంది బాధపడుతుంటే మేము 20 లక్షల మంది అన్ఎంప్లాయ్సే, కానీ మేము ఒక్కొక్కరం 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలం. 10 మందిని. ఇదేమి ఒకరి ద్వారా వచ్చిన